హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక కూటమి సర్కారు కడుపు కొడుతున్నది అనే వార్త అయితే ఇక చక్కర్లు కొడుతుందండి. ఆ వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదండి. తప్పకుండా మీరైతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తోటి మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ఉద్యోగాలు తొలగించి కడుపు కొడుతున్న కూటమి సర్కార్ చూసుకున్నట్లయితే ఏపీ ఎండిసి ఉద్యోగాలు పీకేస్తూ కూటమి ప్రభుత్వం యువకుల కడుపు కొడుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కూరముట్ల శ్రీనివాసులు అడగడం జరిగిందనమాట. అయితే ఏపీ ఎంసీడీలో తొలగింపునకు గురైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆయనకు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీఎండిసిలో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడికి 370 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అలాగే 400 కోట్లతో ఇక మంగంపేట చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చామని తెలపడం జరిగిందనమాట. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ద్రోహం చేయలేదని మంగంపేట వాసులకు అన్ని రకాలుగా మేలు చేశామని తెలపడం జరిగిందనమాట. ఉన్న ఉద్యోగాలు తీసేసి సీఎం చంద్రబాబు కొత్త ఉద్యోగాలు ఇస్తానంటూ ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. అయితే ఏపీఎండిసిలో తొలగించిన ఉద్యోగాలను తిరిగి ఉద్యోగులందరికీ తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగిందనమాట. అయితే ఇందులో చాలామంది కూడా పాల్గొనడం జరిగిందనమాట. అయితే ఈ కూటమి సర్కార్ అయితే ఏదైతే ఉందో ఇది ఇక ఉద్యోగుల పొట్ట మీద కొట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళకు ఇక ఒక 10-20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఒక్కసారిగా తీసేయడం జరిగిందన్నమాట. దానివల్ల వాళ్ళందరూ కూడా రోడ్ల పాలవ్వడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఈ సర్కారు ఏ విధంగా ఉద్యోగులను ట్రీట్ చేస్తుందో అనేది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.